ఏపీ శాసన మండలి వేదికగా ఋషికొండ భవనాలపై రగడ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఋషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ సభ్యులు చెప్పుకొచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికార పక్షం. ఋషికొండపై వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మండలిలో మంత్రులు ప్రస్తావన తెచ్చారు. అయితే మంత్రుల ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగలడంతో పెద్ద రచ్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య రన్నింగ్ కామెంటరీతో మండలిలో రగడ జరిగింది. ఋషికొండపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి కందుల దుర్గేష్. అవసరమైతే వైసీపీ సభ్యుల్ని ఋషికొండకు తీసుకెళ్లి చూపించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అధ్యక్ష ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను. నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను. నేను రమ్మనండి. ఐ డోంట్ వాంట్ మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు. రమ్మనండి. ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. మంత్రి గారు ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ఇంకా మాట్లాడుతున్నారా అంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి. ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఋషికొండ నిర్మాణాల్లో ఎలాంటి అతిక్రమణలు లేవు, కావాలంటే విచారణ చేసుకోవచ్చు అంటున్నారు బొత్స సత్యనారాయణ. అవి ప్రభుత్వ భవనాలు, వాటిని ఎలా కావాలన్నా అలా వినియోగించుకోవచ్చని అంటున్నారు. చూపెట్టారు ఆ జీవన ఎవరు కాదు, మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానమే. భవనా అండి ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ నుంచి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. అవతరం జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చర్చ తీసుకుని అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష. అంటే దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరిగితే ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి.